16/24 మనకి ఇది వచ్చేసి 21,000 పడుతుంది, 16,000 పడుతుంది. 21 అది మనం 16,000. సైజు 16 శారీస్కి అన్నిటికా ఎన్ని క్లాత్ వేయాలి, శారీస్ వేసుకోవచ్చు, బ్లౌజ్ నెట్ క్లాత్ ఏదైనా సరే జూట్ బ్యాగ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది క్యాన్వస్ కదా, జూట్ పైన కూడా వస్తుందా? నెట్ పైన కూడా వస్తుంది. ఎన్ని క్లాత్ అయితే డీటెయిల్ స్టిక్కర్ రెండు సైజ్ డిఫరెన్స్. డీటెయిల్ స్టిక్కర్ అయితేనే వేయచ్చు. అంటే డిటిఎఫ్ స్టిక్కర్ అంటే అదే మీరు చూస్తున్నారు కదా, అదే డీటెయిల్. అంటే ఎన్ని రకాలు డీటెయిల్ అంటే అది మళ్ళీ సబ్లిమేషన్ వేరే ఉండదు. సబ్లిమేషన్ ఓన్లీ పాలిస్టర్ చేసేస్తున్నారు కదా, వాటి మీద వైట్ కలర్స్ దీని మీద వేయచ్చు. అది కూడా అయితే సబ్లిమేషన్ ప్రింటర్ తీసుకోవాలి. అది 11,000 పడుతుంది. ఓన్లీ మామూలు వినాయక చవితి ఫెస్టివల్కి వైట్ టీషర్ట్స్ అందులోనే సబ్లిమేషన్ ఓన్లీ పాలిస్టర్కి పనిచేస్తుంది. పాలిస్టర్ మీద కూడా వేయచ్చు, డీటెయిఫ్ కూడా వేయచ్చు. అయితే డీటెయిఫ్కి 15 సెకండ్స్, పాలిస్టర్కి 80 సెకండ్స్. 80 ఎక్కువ పడుతుంటాయి. అది పేపర్ వస్తుంది, ఇది స్టిక్కర్ టైప్ వస్తుంది. అది పేపర్ ఓన్లీ వైట్ టీషర్ట్ ఉంటాయి కదా వినాయక చవితి ఫెస్టివల్, వాటి మీద అయితే సబ్లిమేషన్ పడుతుంది. కానీ బెటర్ డిటిఎఫ్ ఇదే. డీటెయిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ శారీస్కి, బ్లౌజెస్కి, టీషర్ట్స్కి, జీన్స్కి, కాటన్కి ఏమీ ఫ్యాబ్రిక్ డీటెయిల్. ఎంత పెట్టాలో టైం? 160 టెంపరేచర్, 15 సెకండ్స్. 160 మనం సెట్ చేసి 15 సెకండ్స్ టైం సెట్ చేసి ఎనీ క్లాత్ ఏదైనా సరే 160 టెంపరేచర్. దానికి ఇది సబ్లిమేషన్. ఇది డిటిఎఫ్కి అయితే ఇంత, డిటిఎఫ్కి ఏదైనా ఒకటే టైం. అయితే ఒకటే టైం 15 సెకండ్స్. అందుకే రికార్డ్ చేస్తున్నా. అది మనం మిషన్ ఆన్ చేసినప్పుడు 160 వచ్చేంత వరకు ఆడాలి. మనం మిషన్ మీకు పార్సల్ చేసినప్పుడు సెట్ చేసి ఇస్తాం. మిషన్ పని చేస్తున్నప్పుడు 160 టెంపరేచర్ పెట్టి 15 సెకండ్స్ టైమింగ్ పెట్టేసి మీకు మిషన్ పార్సల్ చేస్తాం. మీరు ఓన్లీ ప్లగ్ వచ్చేసి బోర్లో పెట్టుకుని ఆన్ చేసుకుంటే 160 టెంపరేచర్ వచ్చేంత వరకు ఆగాలి. జస్ట్ బాక్స్, ఐరన్ బాక్స్ లాగా పెట్టేస్తే వచ్చిన తర్వాత మనం ప్రెస్సింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అలా 160 వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి. 160 వస్తామని మనం ప్రెస్ చేసుకోవాలి. అది 160 ఒకసారి వచ్చే ఆ తర్వాత మనం ఈవినింగ్ వర్క్ చేస్తున్నాం. రోజు ఎన్ని గంటలు వాడచ్చు ఇది? లైఫ్ రోజంతా వాడుకున్నాం. అయినా హీట్ అవ్వడం అట్లా పైన షార్ట్ సర్క్యూట్ ఉంది మనకి. ప్రాబ్లం వస్తే ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం అంటే ఏం రాదు మేడం. ఇది ఇప్పుడు 3.5 years అవుతుంది. ప్రాబ్లం అయితే రాదు. దీని వాటర్ ఇట్లా పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం ఏముంది, ఏమైనా చీర అంటుకోవడం అట్లా క్లాత్ అంటుకోవడం ఏముండదు. పట్టు మీద అంటుకుంటుందా? 2 టెఫ్లాన్ షీట్స్ వస్తాయి మనకి మిషన్తో పాటు. ఇది కింద ఒకటి వేసుకోవాలి, పైన ఒకటి వేసుకోవాలి. ప్రింట్ పెట్టగానే టెఫ్లాన్ షీట్ పెట్టాలా? పైన టెఫ్లాన్ షీట్ వేసుకోవాలి. మనము ఇక్కడ డాట్ పెట్టేసి అలా టెఫ్లాన్ వేసుకోవాలి. ప్రెస్ చేసుకోవాలి. 15 సెకండ్స్ ఉంది కదా, అది 0 అవుతుంది. 0 అయిన తర్వాత సౌండ్ వస్తుంది. జీరో ఓకేనా? ఏదో రుద్దుతారు కదా, రుద్దు జస్ట్ కూల్ కావాలంతే. కూల్ కావాలంతే. కూల్ కావాలా? రుద్దంగా చూసినాము. అలా ఏముంది. మళ్ళీ ఒక 1-2 సెకండ్స్ కావాలా? ఫస్ట్ కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత స్టిక్కర్ రిమూవ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఇట్లే ఉంచి ఇటు జరిపి ఇంకో స్టిక్కర్ పెట్టుకోవచ్చా? మళ్ళీ వేరే వేసుకోవచ్చు. ఇంతవరకు ఎన్ని పడినా వేసుకోవచ్చు. పెట్టేసుకో, ఆ తర్వాత చల్లారినాక తీసుకోవచ్చు కదా. ఓకే పెట్టేసారి వచ్చినప్పుడు మళ్ళీ ఎడ్జెస్ అందుకు ఎక్కడైతే లేస్ ఉంటాయో అది అలానే పెట్టేసి మళ్ళీ టెఫ్లాన్ వేసుకొని జస్ట్ 2 సెకండ్స్ అంతే. టెఫ్లాన్ జస్ట్ 2 సెకండ్స్. టిక్ అనేది మన స్టిక్కర్ అనేది గమ్ అవుతుంది అక్కడ ఎడ్జెస్ అందుకు లేసినట్టు. 2 టైమ్స్ చేయండి అట్లా.